కాదు, చనిపోయిన వ్యక్తిని తాకాడు. చనిపోయిన వ్యక్తిని తాకి తలి తాకుమి బయటికి రా అన్నాడు. చనిపోయిన వ్యక్తిని లాజరును బయటికి రా అన్నాడు. అంటే ఏదైతే యూదులు నేను ముట్టను, నేను తాకను, నేను ముట్టుకోరు వాళ్ళు అసలు అన్నారో వాళ్ళు, ఈయన దాన్ని దగ్గరుండి మరి ఆలింగనం చేసుకున్నాడు. సో ప్రభువు వీటిని తునాతునకలు చేశాడు. ఇప్పుడు వచ్చి మనం మళ్ళా నేను 3 రోజులు 4 రోజులు నేను తాకను, నేను యూదులు ఏవైతే మూఢ విశ్వాసాలు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, ఇలా విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు, సో ఇలాంటి ఏవైతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనుకో, వాటన్నిటినీ పటాపంచలు చేసి కరెక్ట్ ఏకీభవించలేదు అసలు వాళ్ళతో. ఎందుకు అని అంటే ఆ ఆజ్ఞ వెనక ఉన్న నియమం వేరు, వీళ్ళు దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి వేరు. అందుకే వాళ్ళు ఇంకా ఎక్కువ ద్వేషించారు యేసు. కరెక్ట్. సిలువకి వెళ్ళేంత వరకు కూడా ఆయన అంత ద్వేషం పెంచుకుని పళ్ళు కొరికారని రాయబడి. కరెక్ట్. అంత పళ్ళు కొరికేంతగా ఉన్నారంటే వాళ్ళ ఆచారాలని, వాళ్ళ మానవ కల్పిత సిద్ధాంతాలని, పద్ధతుల్ని ఈయన ఎండగడుతున్నాడు పబ్లిక్ లో 100%. సో దానివల్ల వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోలేక